లూకా సువార్త 23వ అధ్యాయం 27, 31 వరకు చదువుతున్నాము. యేసు ప్రభువారు సిలువ వేయబడుతున్న సందర్భం. గొప్ప జన సమూహం ఆయన్ని వెంబడిస్తుంది. ఫాలోవర్స్ అంటే అనుసరించడము అనేది ప్రపంచంలో మనకి సాధారణంగా కనిపించే ఒక విధానం. రాజకీయ నాయకులను కొంతమంది అనుసరిస్తారు, కొంతమంది సినిమా యాక్టర్లను అనుసరిస్తారు, కొంతమంది ఏదైనా గొప్పది సాధించిన వాళ్ళని అనుసరిస్తారు, ఏదైనా మంచి విషయాలు చెప్పేవారిని ఫాలో అవుతూ ఉంటారు, సేవకులను కూడా కొంతమంది ఫాలో అవుతుంటారు. అలాగే యేసు ప్రభును కూడా గొప్ప జన సమూహము ఆయన్ని అనుసరిస్తున్న ఆ రోజుల్లో ఆయన ఒక చోట ఆగి తనని ఎక్కువగా స్త్రీలే వెంబడిస్తుండడం చూసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి అంటే, నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి. అంటే యేసు ప్రభువారు ఈ మాట చెప్పటం వెనకండి ఆయన చాలా పెద్ద సందేశాన్ని క్లుప్తం చేసి ఒక మాటలో చెప్తున్నారు. అది ఏంటి అంటే, నా కోసం ఏడవకండి, నన్ను తిరస్కరించే తరాలు రాబోతున్నాయి, నన్ను తిరస్కరించే రోజులు రాబోతున్నాయి, అలాంటి వారి కోసం మీరు ఏడవండి. అంటే నా ఉగ్రతకి గురయ్యే రోజులు వస్తాయి. ఇది యెరూషలేము గురించి దేవుడు మాట్లాడుతున్న మాట. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ప్రవచనం కూడానండి, ప్రవచన పూర్వకమైన సందేశం. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట అంటారు ప్రభు. అదేంటంటే, ఆ కాలమందు పాలిచ్చు తల్లులకును గర్భిణీ స్త్రీలకును శ్రమ అంటారు. ఏ కాలం ఆ కాలం అని ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత యెరూషలేము మీదకి ఒక గొప్ప విపత్తు వచ్చింది. ఆ విపత్తు ఏంటి అంటే, క్రీస్తు సగం 70వ సంవత్సరంలో, ఎవరో మాట్లాడుతున్నారు ప్లీజ్ కొద్ది కంట్రోల్ చేయండి. క్రీస్తు సగము 70వ సంవత్సరంలో టైటస్ అనే ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి ఏం చేస్తాడు అంటే, యెరూషలేము మీద దండెత్తి పూర్తిగా యెరూషలేమును నాశనము చేస్తాడు. అప్పుడు అనేక మందిని ఉరి తీస్తాడు, భయంకరంగా హింసిస్తాడు. యెరూషలేములో ఉన్న ప్రజలు చెల్లా చెదురైపోతారు. వారు కొండలకి, వారి యొక్క అరణ్యాల్లోనికి చెదరిపోతారు. పిల్లలు కలిగిన తల్లులు ఏం చేస్తారు అంటే, వారి పిల్లలను కాపాడుకోవడానికి మరి పరిగెడుతున్న సందర్భాలు. ఆ అటాక్ అటండి శీతాకాలంలో జరిగింది. అందుకని ప్రభు ఏమన్నాడు అంటే, ఆయన రాకడొచ్చేటప్పుడు గురించి కూడా మాట్లాడుతూ, ఆ దినము చలికాలమందు కానీ రాకూడదని మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే పాలిచ్చే తల్లులకి, గర్భిణీ స్త్రీలకి అది శ్రమకాలం అంటారు. ప్రవచనం ఎప్పుడు కూడా 2 సార్లు నెరవేరుతుందండి. మీరు గుర్తుంచుకోండి, ఏ ప్రవచనమైనా ఒక సందర్భంలో చరిత్రలో అది నెరవేరిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకుంటే రెండవది భవిష్యత్తులో అది నెరవేరుతుంది. యేసు ప్రభువారు చెప్పిన ఈ మాట 2 సార్లు నెరవేర్పులోనికి రావడానికే ఆయన మాట్లాడారు. మొదటి ఏంటిదంటే, 70వ శతాబ్దంలో, అది క్రీస్తు సగం 70లో టైటస్ చక్రవర్తి కాలంలో యెరూషలేము మీదకి వచ్చే దాడి గురించి ఆయన మాట్లాడుతూ, ఆ కాలంలో తల్లులకు వచ్చే శ్రమ గురించి మాట్లాడుతూ ఉంటారు. అది జరిగింది ఆల్రెడీ. రెండవది ఏంటి అంటే, ప్రభు రాకడకు ముందు కూడా పరిస్థితులు, ప్రపంచం అంతా భయంకరమైన హింస రాబోతుంది, భయంకరమైన కరువు, ఇబ్బంది, కష్టం రాబోతుంది. కనుక ఆ సమయంలో కూడా పిల్లలను కలిగిన తల్లులు ఏమవుతారు అంటే, ఏడవవలసిన పరిస్థితులు వస్తాయి. కనుక యేసు ప్రభు ఏమంటున్నారంటే, మీరు నా కోసం ఏడవకండి. ఎందుకు నా కోసం ఏడవద్దు అంటున్నారు? ఏదన్నా మనిషి చనిపోతే, ఎలాంటి వాళ్ళని చచ్చిపోయినా మనం ఏడుస్తాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఏడవకుండా ఉండం. కానీ యేసు ప్రభువారు నా గురించి మీరు ఏడవద్దు అంటున్నారంటే అర్థం ఏంటో తెలుసా? నా మరణమే ఈ లోకానికి ఒక విజయము. దేవునికి స్తోత్రం. నేను మరణించకపోతే మీ తరాలకు లేక మీకు పాపముల నుంచి విముక్తి అనేది లేదు. నేను చనిపోకపోతే మీకు బ్రతుకు అనేది లేదు. కాబట్టి నా నిమిత్తం ఏడవద్దమ్మా, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి. చరిత్రలో జరిగిన ఈ సంఘటనలో తల్లులు చాలా భయంకరంగా వేధించబడ్డారండి. ఆ టైంలో వాళ్ళు అనుకున్నారంట, వారికి ఉన్న పిల్లలను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేక, వారిని చూసి పిల్లలున్న మాకంటే పిల్లలు లేని తల్లులే ధన్యులు అనుకున్నారట. అందుకు ఆ ప్రవచనం అక్కడ ఆల్రెడీ నెరవేరింది. ఈ ప్రవచనము రెండవసారి యేసు ప్రభువారు రాకడ ముందు కూడా మళ్ళా నెరవేరబోతుంది.
ఎందుకు అంటే భూమి మీదకి వచ్చే 7 ఏండ్ల శ్రమ కాలంలో ఎవరైతే దేవుని యందు ఉన్నారో వారికి ఆహారం నిలిపివేయబడుతుంది, వారికి ఎక్కడ నివాసాలు ఉండవు, ప్రభుత్వాల నుంచి వారికి ఎలాంటి సహాయం అందదు. లోకమంతా భయంకరంగా శ్రమల పాలైన దినాలలో వారి పిల్లలనే తల్లులు చంపుకొని తినే పరిస్థితులు వస్తాయి. అందుకే తల్లి ఒక చోట, పిల్ల ఒక చోట. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ వచనంలో దేవుడి మాట అంటాడు, అంత్యకాలంలో వారంట కొండల కిందకి వెళ్ళి దాక్కుంటారంట, అరణ్యాల్లోనికి వాళ్ళు వెళ్ళిపోతారంట. ఎందుకు అంటే మమ్మలను కాపాడండి అని. ఇలాంటి పరిస్థితులు భూమి మీదకి రాబోతున్నాయి, దాపరించబోతున్నాయి. కనుక గొప్ప హింస అనేది భూమి మీద రెండోసారి మళ్ళీ జరగబోతుంది. కనుక ఆ సమయంలో కూడా తల్లులు ఏమనుకుంటారంట, పిల్లలను సంరక్షించుకోలేక దేవుణ్ణి వ్యతిరేకించి విడవబడిన పిల్లలుగా ఉన్న వారిని చూసి, నేను ఈ పిల్లల్ని కనిన కంటే వీరిని కనకుండా ఉండుంటే మంచిది అని ఆ రోజుల్లో కూడా తల్లులు అనుకుంటారు. ఈ మాట ఈ రోజుల్లో కూడా కొంతవరకు చాలామంది భక్తిపరుల నోట అక్కడ ఇక్కడ వినబడుతూ ఉంది. ఎందుకు అంటే దేవుణ్ణి తిరస్కరించే తరము నేడే ప్రారంభమైంది. గమనించండి, తల్లిగా దేవుడు ఆ తల్లిని హెచ్చరిస్తున్నది ఏంటి అంటే, కన్నీటితో నీ పిల్లలను కాపాడుకో. విలాప వాక్యాలు 1:19 అంటుంది, నీ కంటి పాపను విశ్రమింపనీయకు, నీవు రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు ఏడు. మరణము పసిపిల్లలను మృంగివేయ వల్ల వీధులలో ఉంది కాచుకొని. కనుక ఓ తల్లి, నీ పిల్లలను నీవు కన్నీటితో కాపాడుకోమని యేసు ప్రభువారు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అమ్మా. ఎందుకు అంటే పిల్లలను కన్నందుకే నువ్వు బాధపడే రోజులు ఒక రోజు వస్తుంది. ఆ రోజులు నువ్వు చూడకుండా ఉండాలి అంటే నీ పిల్లలను ప్రభువు కొరకు నువ్వు సంపాదించుకో. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి తల్లి మీద యేసు ప్రభువారు పెడుతున్న భారం. ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు, ప్రభువు ఏమంటాడంటే, పిలవనంపండి, అంగలార్పు చేయు స్త్రీలను పిలవనంపండి. ఈ మాట కొంచెం దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ నేను మీతో పంచుకుంటున్నాను. ఎందుకు అంటే పిల్లలను సంపాదించుకొని దేవుని కొరకు నిలబెట్టుకొని వారి కోసం కన్నీటి ప్రార్థన చేసే సామర్థ్యము తల్లికి మాత్రమే ఉందని దేవుడు నమ్మాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ మీద పెట్టుకున్న ఆ యొక్క బాధ్యత, నీ మీద పెట్టుకున్న నమ్మకం ఏంటి అంటే, నా నుంచి వచ్చిన పిల్లలు భూమి మీద తరతరాలు ముందుకి దైవికంగా కొనసాగాలి అంటే వారి వెనక కన్నీరు కార్చే ఒక తల్లి ఉండాలి. కనుక తల్లులుగా దేవుడు మనలను ప్రోత్సహిస్తూ, రెండవది, ఒకవేళ నీ పిల్లలు నన్ను తిరస్కరించే స్థితిలో ఉన్నారేమో, వారి కోసం నువ్వేం చేయాలి? ఏడవాలి. అది కూడా ఎప్పుడు? రేయి మొదటి జామున నీళ్ల వలె నీ హృదయాన్ని కొమ్మరించి. నేను చాలాసార్లు ఆల్రెడీ చెప్పాను, దేవుడు ఎందుకు తల్లినే ప్రార్థన చేయమన్నాడు? సేవకులను చేయమనొచ్చు కదా, తండ్రులను చేయమనొచ్చు కదా, లేకపోతే మరొక సంఘాలను చేయమనొచ్చు కదా. అంటే ఎందుకు ఈ మాట దేవుడు పర్టికులర్గా చెప్పాడు అంటే, ఒక పిల్ల పాడైపోవటము అందరికంటే ఎవరికి ఎక్కువ బాధ కలిగిస్తుంది తెలుసండి? తల్లికే బాధ కలిగిస్తుంది. కనుక భారముతో నువ్వు కార్చే కన్నీరు ఎవరు వింటారు అంటే నీ దేవుడు వింటాడు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు చేస్తాం. కానీ నీ పిల్లల మీద నాకున్న భారము కంటే ఎవరికి ఎక్కువ భారం ఉంటుంది? నీకే భారం ఉంటుంది. కనుక నువ్వు వారి కోసం కార్చే ప్రతి కన్నీటిని దేవుడు వింటాడు. విని వారిని ఉగ్రత నుంచి సంరక్షిస్తాడు. పిల్లలు మారట్లేదండి, మాట వినట్లేదండి, ప్రయోజనం లేదు, ఆ సమయం అంతా వృధా. నన్ను అడిగితే నువ్వు మోకరించు, తెల్లవారుజామున లేయి, ప్రార్థన చేయి, దేవుడే నీ బిడ్డని కాపాడుతాడు. ఇది ప్రభువు చెప్తున్న మాట. ఈ మాట చెప్తూ ప్రవచనాన్ని కూడా, దీని గురించి ప్రవచనం ఉందండి. హోషియా గ్రంథంలో మీరు ఒకసారి చూసినట్లయితే యెరూషలేము మీదకి వచ్చే గొప్ప ఆపద గురించి ఒక ప్రవచనం ఉంటుంది. హోషియా గ్రంథం 9వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు మీరు చదివినట్లయితే ఒకసారి చదవండి. హోషియా గ్రంథం 9వ అధ్యాయం 11 నుంచి 14. ఎఫ్రాయిము యొక్క కీర్తి ఏమైపోతుందంటే పక్షి వలె, అంటే యెరూషలేము యొక్క కీర్తి అది ఎగిరిపోతుంది, అది ఇంకా నిలబడదు.
అలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఇంకా గర్భముతో ఉండుటనైనను గర్భము ధరించుటనైనను వారికి ఉండదు. చూసారా ఎలాంటి రోజులు రాబోతున్నాయో హోషియా ముందుగానే ప్రవచించాడు. ఇప్పుడు 10వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. 10వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఈ బాధను భరించలేక తల్లులు ఏం చేస్తారు అనే మాట అక్కడ రాయబడ్డ చూడండి. ఇశ్రాయేలు వారి పెరుగును వారు చెప్పుదురు. యెరూషలేము మీద అటాక్స్ జరిగిన తర్వాత అండి, యెరూషలేము ఎలాగైపోయింది అంటే మొదటి మందిరాన్ని నెబుకద్నెజరు పూర్తిగా కూలదోశాడు మనకు తెలుసు. రెండవ మందిరము ఈ యొక్క టైటస్ కాలంలోనే అది కూడా మ్యాక్సిమం కూలగొట్టబడింది. ఇప్పుడు ఒకటే గోడ, ఒరిజినల్ గోడ ఒకటే ఉంటుంది. ఇప్పుడున్న మందిరం కట్టబడక ముందు కూడా ఏదైతే దేవుని ఆలయం ఉందో అక్కడ తుప్పలు కూడా పెరిగిన సందర్భాలు. అంటే ఎంతో సుభిక్షమైన దైవ సన్నిధి ప్రత్యక్షత కలిగిన ఆ ప్రాంతం ఎండిపోయిన రోజులు రాబోతున్నాయి. అలాంటి పరిస్థితిలో యెరూషలేము వాసులు ఏం చేస్తారు అంటే వారు గర్భము ధరించుటైనను పిల్లలు కనుటైనను మంచిది కాదనుకుంటారండి. ఎందుకు అంటే వారిని సంరక్షించుకోలేక. ఇప్పుడు ప్రవచన పూర్వకంగా అయినా రెండవ మాట ఏమంటున్నారంటే కొండలను వాళ్ళు ఆశ్రయిస్తారు మమ్మల్ని కప్పమని కాపాడమని. ఇది కూడా రెండవ రాకల్లో మళ్ళీ నెరవేరబోయే ప్రవచనం. కనుక యేసు ప్రభువారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తనను వెంబడిస్తున్న తల్లులు, అప్పటికే ఆయన శరీరం కుదేలైపోయింది, ఆయన శరీరం చిత్రహింసకు లోనైంది, ఆయన చాలాసార్లు ఆగుతూ ప్రయాణం చేశారండి. అలాంటి బాధలో కూడా ఆగి ఆయన ప్రతి తల్లికి ఒక హెచ్చరికనిస్తున్నారు. ప్రతి తల్లి యొక్క బాధ్యతను గుర్తు చేస్తున్నారు. అదేంటి అంటే మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అమ్మా. పిల్లలు పుట్టిన వారి కంటే లేని వారే మంచివాళ్ళు అనే రోజులు రాబోతున్నాయి. ఎందుకురా బాబు ఈ పిల్లల్ని కన్నాను, వీరిని నేను సంరక్షించుకోలేకపోతున్నానే, వీరు దైవికంగా ఎదగలేకపోతున్నారే, నీతి న్యాయాలు లేని తరాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఆ వేదన నీకు కలగకూడదంటే నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు అని దేవుడు తల్లులుగా మనందరినీ కూడా ఆయన బ్రతిమలాడుతున్నారు. సాధారణంగా యూదులు అనేవారండి ఈ యొక్క గర్భిణీ స్త్రీలని ప్రశంసిస్తారు. బైబిల్ అంతా చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఎవరైనా గర్భం ధరించి పిల్లల్ని కన్నారు అంటే ఆ స్త్రీల్ని చాలా అప్రిషియేట్ చేస్తారు. అందుకే లేయా రాహేల్ విషయంలో లేయాకు పిల్లలు పుట్టేస్తున్నారు. రాహేల్ చూసేమైంది, అక్క మీద అసూయపడ్డది. నాకు పిల్లలు లేరు అని షట్ట పట్టుకుంది వాళ్ళ ఆయన్ని. నాకు పిల్లలు ఇవ్వు అంటే యాకోబు ఏమంటున్నాడు, నేనేమన్నా దేవుణ్ణా నీకు పిల్లలు ఇవ్వడానికి అంటున్నాడు. అంటే నాకు పిల్లలు కావాలి. తామారు విషయంలో కూడా నాకు సంతానం కావాలి. అది మామైనా పర్వాలేదు, క్రీస్తు వంశావళి నా ద్వారా ముందుకు వెళ్ళాలి. చూసారా, అన్న పిల్లలు కావాలని దేవాలయంలోనికి వెళ్ళి రేయి పగలు ఏడ్చిందండి. ఇంకా ఎలిజబెత్ చూస్తే ఆమె గొడ్రాలైనందున అని ఉంటుంది అనమాట. వృద్ధాప్యంలో ఆమె బిడ్డనుగా అంటుంది. ఆమెకు నవ్విచ్చాడు, సారాకు దేవుడు నవ్విచ్చాడు. ఇలా బైబిల్ అంతా చూస్తూ ఉంటే యూదులు అనేవారు మాతృత్వాన్ని ప్రశంసించేవారు. కానీ యేసు ప్రభు కాలం వచ్చేసరికి యేసు ప్రభు ఏమంటున్నారు, కనే వాళ్ళకంటే కనని వాళ్ళే ధన్యులు అనే రోజులు వస్తాయి. ఎందుకంటే పిల్లలను దేవుడు ఉగ్రత ఒకవేళ వారి మీదకి వస్తుందేమో, నన్ను తిరస్కరించేవారుగా మీ పిల్లలు ఉంటారేమో, అలాంటి టైంలో వారిని నువ్వు సంరక్షించుకోలేని పరిస్థితుల్లో నువ్వు అలా కూడా అనుకునే రోజులు రాబోతున్నాయని ఆయన ప్రవచన పూర్వకంగా ఈ మాటలన్నీ చెప్తూ ఒక్క మాట అన్నారు, పచ్చిమానుకే ఇలా చేస్తే ఎండిపోయిన దాని పరిస్థితి ఏంటి? పచ్చిమాను అనగా యేసు ప్రభువారు, ఎండిన వాళ్ళు అనగా అక్కడున్న యూదులు, తర్వాత వచ్చే తరాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పచ్చిమాను అని యేసు ప్రభువు తను తాను ఎందుకు అన్నారు అంటే, మొదట ఆయన నిర్దోషి. యేసు ప్రభువారు ఎవరండి? నిర్దోషి. అక్కడున్న యూదులే కానీ మనమే కానీ దోషులం, మనమందరం పాపులం. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన నిర్దోషిగా కనిపిస్తున్నాడు. అంటే ఏ పాపము చేయలేని నన్నే ఇంతగా హింస పెడితే, నా తర్వాత నన్ను నమ్ముకున్నామని నిలబడితే మిమ్మల్ని ఏం చేస్తారు? ఆలోచన చేయండి.
అని ఒక సందేశాన్ని ఇచ్చారు. రెండవది పచ్చిమాను అని ఆయన గురించి ఆయన ఎందుకు చెప్పుకుంటున్నారో తెలుసా? పచ్చి మాను అగ్నికి దహించబడదు. ఏమంటే పచ్చి పుల్లలను ఎవరినైనా మనం త్వరగా కాల్చగలమా? కాల్చలేము. ఎండిపోయినవైతే ఈజీగా అంటుకుపోతాయి. యేసు ప్రభువారు పచ్చిమాను అని తన గురించి తాను చెప్పుకోవడంలో అంతరార్థం ఏంటి అంటే, నేను రోమీలు నా మీద తిరుగుబాటు చేసినా తిరిగి వారిని నేను వ్యతిరేకించట్లేదు. వారు మంట ఏదైతే నా మీద మండి పడుతున్నారో దాన్ని నేను మరి ఇంకా ఎక్కువ చేయట్లేదు, రాజేయట్లేదు. నేను ఓర్చుకుంటున్నాను, నేను సహిస్తున్నాను. అయినా నన్ను ఇంత హింస పెడితే మీరు ఎలాంటి వాళ్ళు? మాట అంటే పడినోళ్ళు. మీరు యుద్ధాలకు వస్తే మీరు కూడా యుద్ధాలు చేస్తారు, నాలా శాంతిగా ఉండరు. మరి మిమ్మల్ని ఊరుకుంటారా అనే విషయాన్ని ఆయన రెండవది చెప్తా ఉన్నాడు. మూడవది పచ్చిమాను ఆయన తాను ఎందుకు పోల్చుకున్నారు అంటే, పచ్చిది ఎప్పుడైనా చిగురిస్తుంది కదండి. పచ్చిది చిగురి, కొన్ని మనం కట్టెలు కొట్టి పడేసిన తర్వాత కూడా చిన్న చిన్న చిగుర్లు వస్తాయి. కానీ ఎండుది ఎప్పుడు కూడా చిగురించదు. అంటే ఫలించి అందరికీ మేలు చేసి ఒక ఫలభరితమైన జీవితాన్ని జీవించే నన్నే ఈ ప్రజలు ఇలా చేస్తే ఎవరికీ ప్రయోజనకరంగా ఉండకుండా స్వార్థపూరితంగా ఆలోచించే మిమ్మల్ని ఇంకెంత హింస పెడతారు. కనుక ఇలాంటి ఉప్పెన మీ మీద ఉంది, ఇలాంటి ప్రభావం మీ మీద ఉంది. ఇవే కాకుండా దేవుని యొక్క శిక్షను యూదులు కొని తెచ్చుకున్నారు తెలుసండి. యేసు ప్రభువారిని సిలువ వేయడానికి తీసుకొచ్చారు. పిలాతు భార్య రాత్రే చెప్తుంది, ఆయన గురించి కలగంటది. పిలాతుతో అంటది, నువ్వు ఆయన జోలికి వెళ్ళొద్దు, ఆయన నీతిమంతుడు అంటది. పిలాతుకి ఎక్కడో దేవుని పట్ల భయం, ఆయన్ని హింసించకూడదు అని. ఆయన్ని తప్పించడానికి చాలాసార్లు పిలాతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు ఒక్కసారి నన్ను అడుగు, నేను నిన్ను తప్పిస్తాను. యేసు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడుతున్న సందర్భాలు మనకు కనిపిస్తాయి. ప్రభు ఏమంటాడు, పైనుంచి అధికారం వస్తేనే కానీ నువ్వు నన్ను విడిపించలే. మొత్తానికి ఎట్టకేలకు పిలాతు యేసు ప్రభు నీతిమంతుడు అని గుర్తించి పళ్ళెంలో చేతులు కడుక్కుంటాడు. ఏమని అంటే, ఈ నీతిమంతుని శిక్షించిన పాపము నా మీద నా పిల్లల మీద ఉండకూడదు, నేను నిర్దోషిని ఈయన విషయంలో అని తన పాపాన్ని కడుక్కుంటే యూదులందరూ ఏమన్నారో తెలుసండి, ఆ పాపము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. చూసారా? వారు కోరుకున్నట్లే యూదులను తర్వాత ఎంత చిత్రహింసలకు గురి చేశారు. హిట్లర్ కాలంలో అయితే ఒక గ్యాస్ ఛాంబర్లో వేసి వాళ్ళని అనేక మందిని చంపేశారు. టైటస్ కాలంలో ఎప్పుడు కూడా యూదులకు మనశ్శాంతి అనేది లేదు. ఆ యుద్ధాలను బట్టి, ఆ కారణాలను బట్టే ప్రపంచవ్యాప్తంగా వారు చెదిరిపోవలసిన పరిస్థితులు. అందుకే అంత్యకాలంలో మరలా ఇశ్రాయేలీని దేవుడు యెరూషలేములో పోగు చేస్తాను, వారిలో నూతన ఆత్మను పుట్టిస్తాను, వారికి మళ్ళీ అవకాశం ఇస్తాను అనే మాటలు పలుకుతారు. యూదులు వారి దేశంలో వాళ్ళు ఉండేవారు కాదు. తర్వాత కొంతకాలానికి వాళ్ళకి స్వాతంత్రం వచ్చి వారు ఇప్పుడు వారి దేశంలో ఉంటున్నారు, ఒక దేశంగా ఏర్పడింది. అంతకుముందు వాళ్ళ పరిస్థితి చాలా భయంకరం. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యేసు ప్రభువారు వారి గురించి ఈ మాటలు పలుకుతున్నారు. ఈ తల్లుల సందర్భంగా, దినోత్సవం సందర్భంగా మనందరము మన పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటామండి. తల్లి మనసు ఎలా ఉంటుందంటే, మనం బాధపడినా పర్వాలేదు కానీ వారు మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారికి అనేక బహుమానాలు ఇస్తాం. శక్తి దారపో వారిని పోషించడానికి, వారికి ఉన్నత విద్యను అభ్యసింప చేయడానికి వారి వెనకతల అహర్నిశలు ప్రయాసపడతాం. అయితే ఆత్మీయంగా వాడు ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే మన ప్రయాస అంతా వ్యర్థమే. నీ పిల్లలను నువ్వు సంరక్షించుకోవడం అంటే సాతాను అనే భయంకరమైన శత్రువు ఈ లోకంలో పొంచి ఉన్నాడు. చూడండి, గద్ద ఆకాశంలో తిరుగుతున్నప్పుడు కోడి తన పిల్లలను పిలుచుకొని ఎలా అయితే రెక్కల కింద దాచుకుంటుందో, ప్రతి తల్లి కూడా ఆ శత్రువు చేతిని పడకుండా, దేవుని ఉగ్రతలో వారు పడిపోకుండా, దేవుణ్ణి శపిస్తున్నందుకు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నందుకు, యోబు అందుకే కదా అంటాడు, ఒకవేళ వారు తలంపుల్లోనైనా దేవుణ్ణి ఎక్కడైనా దూషించారేమో. మీరు ఈ ప్రార్థన చేస్తున్నారా? తల్లులుగా నిలబడి దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా, నా కుమార్తెను బట్టి నేను నీకు క్షమాపణ చెప్తున్నాను, నా కుమారుణ్ణి బట్టి నేను నీకు విజ్ఞాపన చేస్తున్నాను, నా ముఖం చూసి నా పిల్లలను కాపాడు. దేవునికి స్తోత్రం.
ఇలాంటి ప్రార్థన. ఎందుకు అంటే ప్రభు మన క్షేమం కోరుకుంటున్నారు. ఈ లోకం శాశ్వతమైనది కాదు, దీని తరువాత మనం నిత్యత్వంలోనికి వెళ్ళవలసిన వాళ్ళం. దేవుడు ఒక మాతృ గర్భం నుంచి ఈ భూమి మీదకి జనరేషన్స్ ఎలాగైతే తీసుకొచ్చాడో అదే తల్లిని ఉపయోగించి జనరేషన్స్ని పరలోకం తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలా బిడ్డలను పరలోకం చేర్చడంలో ఈ లోకంలో మనకు కలిగే వేదన, కన్నీరు, మనకు కలిగే ప్రతి కష్టము, ఆఖరిగా ఈ మాట చెప్తున్నాను, ఈ లోకంలో పిల్లల వెనక ఆత్మీయంగా మనం పడుతున్న ప్రయాస అంతటికీ ముగింపేంటో తెలుసండి, మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగో మన జీవితాలు కష్టానికి అలవాటు పడిన జీవితాలు, మన పిల్లల కోసం దేన్నైనా భరించగలిగే జీవితాలు, అది లోకం మట్టిగా పరిమితం చేయకుండా దైవికంగా మన పిల్లల్ని కాపాడుకోవడానికి ఒక ఆత్మీయ తల్లులుగా మనం సిద్ధపడుతూ మన పిల్లలను ప్రభు కొరకు సంపాదించుకుందాం. ఆ మహిమ లోకంలోనికి మన పిల్లలే కాదండి, మన తర్వాత మన యొక్క తరములో ఉన్న వారందరినీ ఎందరిని నీకు వీలైతే అంతమంది పిల్లలను ఆత్మీయంగా సంపాదించుకొని తండ్రి వద్దకు చేరుకుందాం, తండ్రి చేత ప్రశంసలు పొందుకుందాం. దేవునికి స్తోత్రం. అలాంటి కృప దేవుడు మెండుగా మనందరికీ దయచేసి దీవించునుగాక.